అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ స్పైసీ ఫ్రై అనమాట. 10 నిమిషాలు అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మష్రూమ్ ఫ్రై ఎలా చేసేదని చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ఒక 2 ప్యాకెట్లు మష్రూమ్లు తీసుకోవాలి. అది ఫ్రెష్గా ఉండాలండి. కొంచెం వాడిపోయినా కూడా స్మెల్ వేరేలాగా వస్తుంది. ఫ్రెష్గా ఉన్న మష్రూమ్ 2 ప్యాకెట్లు తీసుకుంటే ఫ్రై చేస్తే క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. ఇలా ఒక్కొక్క మష్రూమ్ని బాగా క్లీన్ చేసుకోవాలి. దానిపైన కొంచెం నల్ల మచ్చలు ఉంటుంది కదా, నీటిలో ఒక 2 నుండి 3 సార్లు బాగా కడగాలి. లేకపోతే ఆ నల్ల మచ్చలు ఉండి డస్ట్ లాగా ఉంటుంది. ఒక 2-3 సార్లు కడిగినామంటే క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మష్రూమ్ని 6 పీసులు లాగా వచ్చినట్టు కట్ చేసుకోవాలి. ఓకేనా, సైజు చూసుకొని కట్ చేయండి. చిన్న సైజు కూడా అన్ని పీసులు అంటే ఇంకా చిన్నదైపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంత ముక్కలు ఉంటే చాలండి. ఇలా కట్ చేసిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకూడదండి, ఫ్రైకి కింద మాడిపోతుంది. సో ఇప్పుడు ఒక రోడ్ తీసుకొని చిన్న ముక్క అల్లం, ఒక 4-5 రెబ్బలు తెల్లుల్లి వేసుకొని కచ్చాబిచ్చికి దంచాలండి. పేస్ట్ చేయకూడదు, ఇలా కచ్చాబిచ్చా దంచుకోవాలి. పేస్ట్ అయిందంటే మనం ఫ్రై చేసేటప్పుడు అడుగు మాడిపోతుంది. అదని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో మనం కట్ చేసిన మష్రూమ్ అంతా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం మీకు స్పైసీ కదా ఎన్ని టేబుల్ స్పూన్ అయినా వేసుకోండి, కారం తిన్న క్వాంటిటీ బట్టి. ఓకేనా, 2 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కచ్చబిచ్చ దంచిన అల్లం తెల్లుల్లి, తర్వాత ఇలాగా ఒక దోసెడు నూనె వేసుకోవాలండి. పాతకాలం రెసిపీ, మా అమ్మ ఇలాగే చేసేవారు, సింపుల్గా చేసేవారు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. బడ్జెట్ కూడా ఎక్కువ లేదు, లో బడ్జెట్లో తక్కువ పదార్థాలు, తక్కువ టైం, ఎక్కువ టేస్ట్ అనమాట. ఓకేనా, స్పైసీతో పాటు ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఇలా చేతితోటి కలపాలి. మీరు గమనించారా? నేను గమనించలే, ఉప్పు వేయడం మర్చిపోయానండి, సారీ అండి. ఓకేనా, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొన్నిసార్లు వీడియో చేయాలి, వేగం చేయాలి, ఫాస్ట్ చేయాలని ఆతృతలో కొన్ని ఇలాగ అవుతుంది. ఓకేనా, ఉప్పు వేసుకొని బాగా చేతితోట కలపాలి, గరిటితో కలపకూడదండి. చేతితోటి కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టాలి. ఎందుకంటే నీరు లేదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు పెడితే ఇలా నీరు అనేది బయటకు వస్తుంది. ఇలా ఎంత నీరు వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టండి, నీరంతా ఇంకిపోతుంది. ఇలా నీరంతా ఇంకిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు అండి. రోస్ట్ అవ్వాలంటే లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని 5 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 2 నుండి 3 ఇలాగ స్ట్రైట్ కట్ చేసుకుని వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకేనా, లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసామంటే ఆ ఉప్పు మసాలా అన్ని బాగా పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం రోస్ట్ అయితే ఆ టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ మష్రూమ్ ఫ్రై మజ్జిగ అన్నం, రసం అన్నం, పప్పు అన్నం తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ స్పైసీ మష్రూమ్ ఫ్రై వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.